ఈరోజు వీడియోలో మనము రామ్రాజ్ మాస్క్ ప్యాటర్న్ ఎలా కటింగ్ చేయాలో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా, సీజనల్గా ఫీవర్స్ అవి వస్తాయి కాబట్టి మాస్క్ అనేది కంపల్సరీ. అలాగే కాకుండా మనకు డస్ట్ కూడా రోడ్ల మీద వెళ్తే డస్ట్ కూడా పడుతుంది కాబట్టి ఈ రామ్రాజ్ మాస్క్ అనేది మనం ఎలా కటింగ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా సింపుల్ పద్ధతిలో ఈ మాస్క్ అనేది మనం ఈ కటింగ్ విధానం చూద్దాం. ఓకేనా? మీ ప్యాటర్న్ గురించి ఏదైనా ఇలాంటి పేపర్ లాంటిది ఏదైనా తీసుకొని ఫస్ట్ ఇది లెంత్ తీసుకోవాలి. మనం లెంత్ వచ్చేసి మనకు 10 ఇంచులు తీసుకోండి. చూడండి, లెంత్ వచ్చేసి 10 ఇంచులు తీసుకోండి. విడ్త్ వచ్చేసి మనకు 6 ఇంచులు తీసుకోండి. విడ్త్ మనకు 6 ఇంచులు. ఓకేనా? ఇది మార్కింగ్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు కటింగ్ చేద్దాం దీన్ని. మనకు లెంత్ వచ్చేసి 10 ఇంచులు, విడ్త్ వచ్చేసి మనకు 6 ఇంచులు. ఓకేనా? చూడండి, 6 ఇంచులు విడ్త్, హైట్ వచ్చేసి 10 ఇంచులు. చూడండి, దీనికి సమానంగా ఇలా ఫోల్డ్ చేయండి. కరెక్ట్గా ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి మనం. చూడండి, ఓపెన్ అనేది మన సైడ్ పెట్టుకోండి. ఇలా పెట్టుకొని దీనికి మనం మిడిల్ ఒక మార్క్ వేసుకుందాం. 6 ఉంది కదా, 3 దగ్గర ఒక మార్క్ వేసుకోండి. ఇలా దీనికి ఒక మార్కింగ్ అండి, ఇలా స్ట్రైట్గా. దీని తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి 1 ఇంచు బావు మార్క్ తీసుకోండి. మనకి ఇక రైట్ సైడ్ కూడా ఒక 1 ఇంచు మార్క్ వేసుకోండి. ఇక్కడ ఇంచు బావు, ఇక్కడ 1 ఇంచు. చూడండి, దీనికి కూడా ఒక మార్క్ స్ట్రైట్ డ్రాయింగ్ తీసుకోండి. ఇలా ఇప్పుడు తీసుకున్న దాని కింది భాగంలో 1.5 ఇంచున్నర మార్క్ వేయండి. ఇక్కడికి చూడండి, 1.5 ఇంచున్నరకి కిందన 1 ఇంచు మార్క్ వేయండి. ఇక్కడ మార్క్ వేసిన దానికి ఈ భాగం నుంచి ఈ భాగాన్ని కలపండి. ఇలా ఓకేనా? ఇది అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి మనం డౌన్ లైన్లో ఒక 1 ఇంచు మార్క్ వేయండి. ఇక్కడ కిందికి కూడా ఒక 1 ఇంచు మార్క్ వేయండి. ఈ మార్క్ని మనం ఇలా క్రాస్గా తీసుకోండి. ఇట్లా ఈ మార్క్ అనేది క్రాస్గా తీసుకోవాలి. చూడండి, ఇది అయిపోయిన తర్వాత మనము ఈ కింది భాగం సెంటర్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనం 2 ఇంచులు తీసుకోవాలి. మిడిల్ వచ్చేసి 1 ఇంచు పెట్టుకొని ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 2 ఇంచులు అయితే మనకు దీని దగ్గర డ్రాయింగ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు తీసుకున్నాం కదా, దీనికి ఈ మార్క్ ఉంది కదా మనకు, ఈ మార్క్ నుంచి మనం ఇక్కడ రౌండ్గా ఇలా తీసుకోవాలి. ఇంత రౌండ్ అయితే మనకు అంత రౌండ్ వస్తే ప్యాటర్న్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా రౌండ్ తీసుకున్నారు కదా, ఈ భాగాన్ని కూడా ఇలా రౌండ్ తీసుకోండి. మీరు ఎంత రౌండ్ తీసుకుంటే అంత షేప్ అనేది వస్తుంది. మీకు ఇట్లాంటి ప్యాంటర్ లాంటివి లేకపోతే టిఫిన్ బాక్స్ మూతలు ఉన్నా కానీ దాంతో కూడా మీరు తీసుకోవచ్చు. చూడండి, డ్రాయింగ్ అనేది ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇది మనం కట్ చేసుకుందాం. కట్ చేస్తారు కూడా నీట్గా కట్ చేయాలండి. ఇది ఇక కట్ చేసిన తర్వాత ఈ మార్క్ నుంచి ఇక్కడికి ఇది కట్ చేసుకోండి. ఇట్లా చూడండి, ఈ మార్క్ ఇది కూడా ఇలా తీసుకొని ఇప్పుడు ఇది డ్రాయింగ్ మీద వచ్చేలాగా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, మనకు ప్యాటర్న్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఇది దీంతో పాటు మనం క్లాత్ కూడా ఎలా కటింగ్ చేసి కుట్టాలో చూద్దాం.
ఈ ప్యాటర్న్ ఉంది కదా, దీంతో పాటు మనం క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి చూడండి. ఈ డబల్ తీసుకోవాలి ఎప్పుడైనా క్లాత్, ఇది సింగిల్ పార్ట్ ఇది చూడండి. చూడండి డబల్ గా తీసుకున్నాను ఇది. ఇప్పుడు ఇది ప్యాటర్న్ పెట్టి మనం కట్ చేసుకోవాలి. ఈ ప్యాటర్న్ అయితే ఏ విధంగా అయితే ఉందో అది కూడా ఇక్కడ సైడ్ ఓపెన్ ఉండకూడదు, ఇక్కడ సైడ్ మనకు ఇటు ఓపెన్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. చూడండి రెండు భాగాలను కరెక్ట్గా ఉండాలి చూసుకొని కట్ చేసుకోవాలి. ఇది చూడండి కటింగ్ అనేది రెడీ అయిపోయింది మనకు. ఇవి రెండు ప్యాటర్న్లు ఇలా వస్తాయి మనకి, ఇవి ఇలా వస్తాయి. ఇప్పుడు ఇది మనకు స్టిచ్చింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని స్టిచ్చింగ్ ఎలా చూద్దాం, ఎలా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనము కార్నర్ ఉన్నాయి కదా, ఇవి కుట్టేసుకోవాలి మనం ఇట్లా. సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు దీనికి ఆపోజిట్ వర్షన్ ఉన్నది కూడా సేమ్ ఇలానే కుట్టేసుకోవాలి. చూడండి కుట్టేటప్పుడు అన్ని వన్ సైడే ఉండేలా చూసుకోవాలి. ఇది బయట కుట్టి ఇది లోపలి కుట్టి అనుకో మళ్ళీ ఉల్టా అయిపోతుంది మీకు. అన్ని వన్ సైడ్ వచ్చేలాగానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కార్నర్లను నీట్గా ఇలా కటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు చీరమ ఇట్లా కాదు, నీట్గా ఓకేనా, ఇలా వస్తుంది మోడల్ అనేది. దీని తర్వాత ఏం చేయాలంటే దీనికి మనం ఎలాస్టిక్ అటాచ్ చేసుకోవాలి. దీనికోసం ఒక 4.5 తీసుకోండి, ఎందుకంటే ఎలాస్టిక్ సాగుతుంది తర్వాత కాబట్టి ఒక 4.5 సరిపోతుంది. తర్వాత మీకు సరిపోతే సైజుని బట్టి పెంచుకోండి మీరు. ఇప్పుడు దీనికి మీరు ముందే అటాచ్ చేసి పెట్టుకోండి ఇట్లా. చూడండి నేను అటాచ్ చేసేటప్పుడు సీదా భాగానికి చేస్తున్నాను, చూడండి ఉల్టాలా చేయొద్దు. ఓకేనా, ఎలాస్టిక్ పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది చూడండి సీదా అనేది లోపల ఉంది, ఉల్టా అనేది బయటకు ఉంది. ఇది రౌండ్గా మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ పై భాగం కాకుండా కింది కాళ్ళు 2 ఉన్నాయి కదా, మనం 2 డాట్లు. ఈ డాట్ నుంచి మనకు ఈ కింది భాగంలో ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి, కొంచెం గ్యాప్ వచ్చేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. దీన్ని రౌండ్ ఇలా కుట్టేసుకుంటూ రావాలి. ఓకేనా, ఇవి మనకు ఈ ఫోల్డింగ్ కూడా వన్ సైడ్ వచ్చేలాగా మనకు ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి. ఇది కుట్టేటప్పుడు దీని మీద కుట్టు రాగానే మళ్ళీ ఇలా తిప్పుకోవాలి మనం.
చూడండి ఇక్కడ గ్యాప్ రాగానే స్టిచ్చింగ్ ఆపేషన్ ఇక్కడ అనేది మనకు గ్యాప్ ఉండాలి, ఎందుకంటే ఇంట్లో నుంచి మనం ఉల్టా తీసుకోవాలి. ఇది చూడండి ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ నుంచి మనం కుట్టిందాన్ని ఉల్టా తీసుకోండి. ఇట్లా మీరు అన్ సీజన్ టైంలో కూడా, ఇప్పుడు సీజన్ ఏమి ఉండదు కదా, ఈ క్లాత్లు తీసుకొని కుట్టి మనం సేల్ చేసుకున్నా కానీ ఇవి సేల్ అవుతాయి కదా, దాని గురించి కూడా మనం అన్ని తీరులో యూజ్ అవుతాయి. చూడండి కార్నర్లు కత్తెరతో కానీ ఏదైనా మీ దగ్గర ఏమైనా ఉంటే మామూలుగా మెల్లగా, ఏం లేదంటే కత్తి గట్టిగా చేసిన హార్డ్గా హోల్ పడుతుంది కాబట్టి నీట్గా ఇట్లా సెట్ చేసుకోండి. సరే ఇక్కడ ఓపెన్ అయితే ఎక్కడ ఉందో మన కింది సైడ్ దానికి కుట్టి వేసుకోండి. ఇలా చూడండి మాస్క్ అనేది రెడీ అయిపోయింది. ఇది మీకు ఇప్పుడు ఐరన్ కొట్టి చూపిస్తాను, చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి మాస్క్ అనేది చూడండి. ఫైనల్ ఫినిషింగ్ అనేది ఇలా ఉంటుంది. ఓకే.